ఏకైక డిపార్ట్మెంట్ పోషకాహారం మీద వర్క్ చేసే డిపార్ట్మెంట్. డాక్టర్స్ కూడా మనం మీద బాగా కేర్ తీసుకుంటే ఎవరు డాక్టర్స్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం కూడా లేని డిపార్ట్మెంట్. ప్రివెంటివ్ డిపార్ట్మెంట్ మనది అన్నిటికీ కూడా. సో మనకి ఎంత చెప్పినా కూడా మీ మైండ్స్ మీద ఎక్కించుకోలేకపోతున్నారు. ఏంటి పోషకాహారం అనేది, ఏం తినాలనేది. ఎంతసేపు ఉన్న విటమిన్స్ మినరల్స్ తింటే సరిపోతుందా? సరిపోదు. సమతుల ఆహారం అనేది ఒకటి ఉంటుంది, అది ఏంటంటే కూడా మీరు చెప్పలేకపోతున్నారు. ప్లేట్లో రోజు ఏమేమి ఉండాలి అనేది. సో 3 కేటగిరీలుగా మనం దీన్ని డివైడ్ చేసుకుంటే, 1 శక్తిని ఇచ్చేది, 2 దృఢత్వాన్ని ఇచ్చేది, 3 రక్షణని ఇచ్చేది. ఇప్పుడు శక్తినిచ్చే వాటి దగ్గరకు వచ్చినప్పుడు మనం తెలుసుకుంటే మీ అందరికి తెలుసు ఏం శక్తినిస్తాయి. కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు శక్తినిస్తాయని ఆవిడ చెప్తున్నారు. కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు అంటే ఏంటి ఏంటి అంతేగాని మీరు క్లియర్ కట్ ఐడియా మీకు లేదు. దాంట్లో మన కార్బోహైడ్రేట్స్ శక్తినిచ్చేది మనం తినే స్టేపుల్ ఫుడ్ ఏదైతే ఉందో బియ్యము, ఆ బియ్యం తర్వాత మనం అనుకునే చిరుధాన్యాలు, అవి అనుకున్న తర్వాత మనం దుంపలు ఏవైతే దుంపలు ఉన్నాయో దుంపలు, ఇవన్నీ కూడా నూనెలు, ఇవన్నీ మనకు శక్తినిచ్చే ఆహార పదార్థాలు. ఈ శక్తినిచ్చే ఆహార పదార్థాలు మనం అందరం కూడా రోజు తినేది ఒకే ఒకటి తెల్లన్నం. ఒకే ఒక తెల్లన్నం మాత్రమే రోజు శక్తినిచ్చడానికి తింటాము. దుంపలలో మనం తినేది బంగాళదుంపలు. ఇంకా ఈ 2 మనకు మన రోజువారీ ఆహారంలో ఉండేది. ఆ రోజులో ఆ రెండింటిలో ఏవైతే శక్తినిచ్చేవి ఉంటాయో అంతో ఇంతో అవి మాత్రమే మనం అవే తింటూ ఉంటాం, అందరికి అవే చెప్తూ ఉంటాం. తెల్లన్నంలో ఓన్లీ శక్తి మాత్రమే ఉంటుంది, ఇంకా వేరే ఏ పోషక పదార్థాలు దాంట్లో ఉండవు. మనం ఇంతకుముందు పూర్వం తినేవాళ్ళం సింగిల్ పాలిష్ మొత్తం ముడి బియ్యం తినేవాళ్ళం. దాంట్లో బీభత్సమైన బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్నీ ఉండేవి. ఇప్పుడు మొత్తం దాన్ని ఒలిచేసి కడిగేసి వంచేసి పిప్పి మాత్రం మనం తింటున్నాం. ఒక మిక్సర్లో వేసి దాన్ని వడపోస్తే ఏదైతే ఉంటుందో అంతా పోయినాక బాడీ పార్ట్ అంతా కట్ చేసి టెంక నాకినట్టుంది అంతే మనం తినే అన్నం. దాన్ని మన వల్ల శక్తి రావాలేదో మనం అనుకుంటూ ఉన్నాం. సో శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇప్పటి నుంచి కనీసం సింగిల్ పాలిష్ బియ్యమన్నా మనం తినాలి. వారంలో 3 రకాల చిరుధాన్యాలు ఖచ్చితంగా మనం తినాలి. వారంలో 3 రకాల చిరుధాన్యాలు రోజు తినమని నేను చెప్పట్లేదు. 3 రకాల చిరుధాన్యాలు మనం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. అవి సజ్జలు కావచ్చు, రాగులు కావచ్చు, ఆరికలు కావచ్చు, సామలు కావచ్చు, బూదలు కావచ్చు, కొర్రలు కావచ్చు. సో ఎనీ 3 రకాల మనం చిరుధాన్యాలు తినాలి. ఎందుకు తినాలి అనే దానికి ఏంటంటే దాంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అంటే మన కడుపులోని మొత్తం ఫుడ్ అంతా బయటకు తీసుకొని రావాలి అని. అది లేకపోతే మూవ్మెంట్ ఉండదు కడుపులో తిన్న ఫుడ్కి. సో అది మనం బయట తీసుకొచ్చేలాగా ఆ ఫైబర్ ఉండేలా తినాలి. దాంట్లో మనకి మైక్రో న్యూట్రియంట్స్ అంట, సూక్ష్మ పోషకాలు మన బియ్యంలో ఉండవు. సూక్ష్మ పోషకాలన్నీ మనము అన్నీ తీసేసి తింటున్నాం. రాగులు, అలాగే మళ్ళీ మనము సజ్జలు, అలాగే మనం కొర్రలకి మనము సూక్ష్మ పోషకాలు పోయేలాగా మిల్లుకి ఏం పట్టడం లేదు. అవి మనం ఫైబర్తోనే తింటున్నాం. ఆ ఫైబర్లో సూక్ష్మ పోషకాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనలో ఎప్పుడు అందరూ అంటుంటారు నాకు నీరసంగా ఉంటుంది, నేను లేలేకపోతున్నాను అంటే ఎందుకంటే సూక్ష్మ పోషకాలు లేవు మన బాడీలో. సూక్ష్మ పోషకాలు కేవలం మనకు మైక్రోన్యూట్రియంట్స్ అన్ని కేవలం మనకు దీంట్లో మాత్రమే ఎక్కువ పాలలో ఉంటున్నాయి, చిరుధాన్యాలలో. కానీ మనం దాన్ని కనీసం మనం గుడ్డులో మెల్లగా జొన్న రొట్టె తింటాం, అట్లీస్ట్ అప్పుడప్పుడు రాగి సంగటి తింటాం, గుడ్డులో మెల్లగా అదైనా ఒక బెనిఫిట్ ఉంది. సో ఇవి కాక మనకి శక్తినిచ్చేవ దేంట్లో చాలా ఇంపార్టెంట్గా నేను ఇష్టపడి తినేది ఆల్మోస్ట్ దొరికితే ఎవ్రీడే నేను తినేది ఏదైనా ఉందంటే గెంచుగడ్డలో మనకి చాలా పుష్కలమైన శక్తినిచ్చేదే కాక దాంట్లో చాలా మైక్రోన్యూట్రియంట్స్ ఒకటి ఉంటాయి. కొలాజిన్ అనేది ఒకటి ఉంటుంది. అది చాలా బాడీకి చాలా అవసరం. ఆ కొలాజిన్ అనేది ఒక వయసు వచ్చే కొద్దీ ప్రతి మనిషికి స్కిన్ అనేది ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది, పొడివారిపోతుంది. సో దానికి మనకు కొలాజిన్ ఖచ్చితంగా కావాలి. మనకు అందుబాటులో ఉంది. అందరూ సినిమా హీరోయిన్స్ అందరూ కొలాజిన్ సపరేట్గా తీసుకొని తింటూ ఉంటారు. దానికి సపరేట్ ట్యాబ్లెట్స్, జ్యూసెస్ ఉంటాయి. మనకు అవసరం లేదు. మన బీట్రూట్, మన గెంచుగడ్డలలో భయంకరమైన కొలాజిన్ ఉంటుంది. బీట్రూట్లో కూడా చాలా ఎక్కువ కొలాజిన్ ఉంటుంది. బీట్రూట్లో, గెంచుగడ్డలో బంగాళదుంప కంటే కూడా ఎక్కువ పోషకాలు ఉన్నాయి, క్యారెట్లో కూడా. సో ఇవి మనకు దొరికే స్టార్చ్ అంటారు, దీన్ని స్టార్చ్ పదార్థాలు అంటారు. ఈ స్టార్చ్ పదార్థాలలో, స్టార్చ్ అంటే గంజి తెలుగులో. సో స్టార్చ్ వాటిల్లో మనకి శక్తినిచ్చేవే కాకుండా మన శరీరానికి ఏదైతే అవసరమో ఆ పోషకాలన్నీ కూడా ఉంటాయి. మన పిల్లలకి ఉత్త
గెంజిగడ్డ కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ మనం ఎక్కువగా పెట్టాం. సో కాబట్టి ఇప్పటి నుంచి మన పిల్లలకు కూడా పోషకాహార లోపంతో ఉన్న పిల్లలకి మీరు గెంజిగడ్డ పెట్టి చూడండి, ఎంత త్వరగా వాళ్ళు బరువు పెరుగుతారో మీకు తెలుస్తుంది. గెంజిగడ్డలో ఒక 2 క్వాలిటీస్ ఉంటాయి. దాంట్లో బరువు పెంచుతుంది, తగ్గిస్తుంది, రెండూ చేస్తుంది అది క్వాలిటీ. ఎవరికి ఏది అవసరమైతే దాన్ని ఆ బాడీకి తీసుకునే నేచర్లో అది ఉంటుంది గెంజిగడ్డ. సో కాబట్టి ఇది చాలా మనం తల్లిదండ్రులకు సలహా ఇచ్చేటప్పుడు ఇవి ఖచ్చితంగా చెప్పవలసిన పదార్థాలు. అట్లాగే మనకు నూనెలకు వస్తే అన్నిటికంటే మనకు ఉత్తమమైన దీంట్లో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్, అలాగే సాచురేటెడ్, అన్సాచురేటెడ్ ఇలా చాలా ఉంటాయి. మీకు అవన్నీ నేను చెప్తే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. మనకి చాలా మంచి శరీరానికి అవసరమైన ఏదైతే ఉందో అది మన నెయ్యి. మన గేదె నుంచి, మన ఆవు నుంచి తీసిన నెయ్యికి మించిన ఎందుకు మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నారు అక్కడ. మన ఆవు నుంచి, గేదె నుంచి ఏదైతే నెయ్యి తీసామో దాన్ని మించిన మనకి ఫ్యాట్స్, మంచి ఫ్యాట్స్ లేవు ఇంకా. మనం ఏదైతే తింటున్నామో పామ్ ఆయిల్ కానీ, రిఫైండ్ ఆయిల్ కానీ అవన్నీ కూడా చాలా కెమికల్స్తో ప్రాసెస్ చేసిన ఫుడ్స్. అవి మన శరీరానికి ధమనులు, సిరలలో ఉంటాయి. అవి మందం ఎక్కితే అందరికి హార్ట్ అటాక్స్ అందుకే వస్తాయి. సో అవి మన ధమనుల, సిరల్లో ఉప్పేలాగా చేస్తాయి, మందం ఎక్కేలాగా, అక్కడక్కడ పేరుకుపోయేలాగా చేస్తాయి. మన నెయ్యికి అలాంటి గుణం ఉండదు. మన శరీరానికి ఏవైతే ఫ్యాట్ అవసరమో ఆ ఫ్యాట్ మన నెయ్యిలో ఉంటుంది. సో కాబట్టి మనకు మీకు హీరోయిన్స్ అలానే గమనిస్తే మీరు వాళ్ళ ఇంటర్వ్యూస్ వింటే, సో వాళ్ళు మార్నింగ్ లేస్తూనే వాళ్ళ దినచర్యలో భాగంగా ఒక స్పూన్ నెయ్యి తింటారు, లేదంటే ఆలివ్ ఆయిల్ తాగుతారు. దాదాపుగా 20 to 30 ml నెయ్యి కానీ, ప్యూర్ ఘీ కానీ, లేదంటే ఆలివ్ ఆయిల్ తాగుతారు. ఎందుకు అలా చేస్తారంటే ఫస్ట్ శరీరంలోకి ఒక గుడ్ ఫ్యాట్ని పంపించినప్పుడు మన నెక్స్ట్ పోయే ఆహార పదార్థాలన్నీ ఈజీగా డైజెస్ట్ అవుతాయి. ఫ్యాట్ సాల్యుబుల్స్ ఉంటే దాంట్లో మనం తినే ఆహార పదార్థాలన్నీ డైజెస్ట్ అవుతాయి. సో ఇవన్నీ మనకు తెలుసుకోకుండా మనము ఏమేమి సలహాలు ఇస్తూ ఉంటాం. ఇప్పుడు బరువు తక్కువ పిల్లవాడికి మనం ఏమేమి చెప్తాం చెప్పండి. మనం ఎనర్జీ గివింగ్ అంటే మన శక్తినిచ్చే వాటిలో అన్నం కాకుండా రాగి సంగటి కానీ, జొన్న సంగటి కానీ, లేకుంటే గుగ్గులు కానీ, అవి ప్రాసెస్ మళ్ళీ వస్తాయి. సో దాన్ని కానీ మనం దుంపలలో వచ్చేసి మనం ఉత్త బంగాళదుంపే కాకుండా చామ దుంపలు కానీ, ఆలుగడ్డ, గెంజిగడ్డ కానీ, బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ ఇవన్నీ మ్యాష్ చేసి ఉడికించి, ఉడికించి మ్యాష్ చేసి పెట్టచ్చు. సో ఇవన్నీ కూడా మనం చెప్పాలి. ఈ పొజిషన్లో మీరు ఉంటారు. ఒక చార్ట్ కూడా నేను చేసి ఇచ్చాను మీకు, ఏం పెట్టాలని. అది చదివినా కూడా మీరు నాకు చెప్పలేకపోతున్నారు. మళ్ళీ రెండో కేటగిరీ ఏంటి? దృఢత్వాన్ని ఇచ్చేది. ఈ దృఢత్వాన్ని ఇచ్చేటిది పిల్లలకు మనకంటే ఎక్కువగా పిల్లలకు చాలా అవసరం. దృఢత్వాన్ని ఇచ్చేది ఎందుకు అవసరం? ఈ దృఢత్వాన్ని ఇచ్చేదంటే ఆ ఏసులోనే మజిల్ పెరగాలి, వాళ్ళకి బోన్స్ స్ట్రెంగ్త్ అవ్వాలి. సో కాబట్టి వాళ్ళకి దృఢత్వాన్ని ఇచ్చే ఆహార పదార్థాలు పెట్టడం అనేది చాలా అవసరం. కానీ మనము వాళ్ళకి ఏమి పెట్టాం. మనంటే మన అంగన్వాడీ సెంటర్లో పప్పు పెడతాం కానీ, సో దానికంటే ముఖ్యంగా మనం తల్లిదండ్రులకు చెప్పవలసిన ఏదైతే ఉందో అది మనకు గుగ్గులు, మనం హ్యాపీగా గుగ్గులు తింటూ ఉంటాము. సో రోజు ఒక రకం గుగ్గులు, ఇంట్లో కుర్కురేలు, తర్వాత వాళ్ళకి చిప్స్ ఇలాంటివి కాకుండా రోజు పొద్దున నానేసి సాయంత్రానికి అవి నానతాయి. అన్ని గుగ్గులు ఉడకవేసి పెట్టేస్తే వాళ్ళకి ఆ రోజు కావాల్సిన పోషకాలు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రోటీన్, శక్తి, దృఢత్వాన్ని ఇచ్చేటువంటి మాంసకృతులు దాంట్లోకి వెళ్ళిపోతాయి. రోజు చికెన్, మటన్ మనమేం తినమని చెప్పక్కర్లేదు. సో దానికంటే కూడా మంచిది ఇవి. సో కాబట్టి మన శనగలు మన దగ్గర దొరుకుతాయి, పల్లీలు దొరుకుతాయి, అంటే గుడ్డలు దొరుకుతాయి. తర్వాత అట్లాగే మనకి పెసలు, శనగలు ఇలాంటివన్నీ కూడా రోజు కనిపెట్టచ్చు. అందుకే మన పూర్వంలో మనకి పూర్ణం చేసేవాళ్ళు. ఈ పూర్ణంలో ఏమవుతుందంటే బెల్లం ఉంటుంది, శనగలు ఉంటాయి. కాబట్టి రెండింటిలో ఎనర్జీని ప్లస్ ప్రోటీన్ ఇచ్చే రెండు ఉంటాయి. కాబట్టి మనకు అప్పుడు పండగలకి పూర్ణం అనేది ఎక్కువగా పెట్టేవాళ్ళు. సో ఇలా మనము ఇవి ఏవైతే ఉన్నాయో దొరికితే అన్నిటికంటే పుట్టగొడుగులో చాలా హై ప్రోటీన్ ఉంటుంది. అలాగే సోయా చంక్స్ అంటారు దాన్ని, మీల్ మేకర్లో కూడా ఇంట్లో నిల్వ పెట్టుకోవచ్చు. దాన్ని ఉడకేసేటప్పుడు అన్నంలో కానీ, దేంట్లో కానీ, కూరలలో కానీ అన్నింటినీ వేసి పెట్టచ్చు. సో ఇవి చాలా ఉత్తమమైన ప్రోటీన్స్ మన చికెన్, మటన్ కంటే కూడా. ఎలా మనం మన దగ్గర పాలు ఇస్తున్నాము, గుడ్లు ఇస్తున్నాము. అవి కాకుండా మనకి బరువు తక్కువ, మెయిన్ ఎత్తు తక్కువ పిల్లలకి ఎనర్జీ దానికంటే మనకి ప్రోటీన్ ఎక్కువ ఇచ్చని పెట్టాలి ఎత్తు పెరగాలంటే. సో ఇవి మనం చెప్పవలసిన అంశాలు. చాలా బ్రీఫ్గా చెప్తాం, అందరి టైం ఇక్కడ వాల్యుబుల్ కాబట్టి దాన్ని చాలా ఎలాబరేట్గా చెప్పుకోవచ్చు దీన్ని. తర్వాత లాస్ట్ అంశంగా మనం ఏమనుకున్నాం, రక్షణ ఇచ్చేటివి అంటారు. ఈ రక్షణ ఇచ్చేది ఎవరైనా చెప్తారా ఏంటివో శరీరానికి? విటమిన్స్, ఇంకా వెరీ గుడ్. ముక్కలుగా తెలుసు మీకు. రక్షణ ఇచ్చేటివి మనకి విటమిన్స్, మినరల్స్ అంటారు.
శక్తినిచ్చేటి మనకేమో కార్బోహైడ్రేట్స్ అనుకున్నాము, దృఢత్వాన్ని ఇచ్చేటివేమో ప్రోటీన్స్ అనుకున్నాము, అట్లాగే మనకు రక్షణనిచ్చేవి విటమిన్స్ మినరల్స్ అనుకున్నాం. ఈ విటమిన్స్ మినరల్స్ మనకు మెయిన్గా విటమిన్లు వచ్చేసరికి ఏ బి సి డి ఈ కే ఇలా ఉంటాయి. బి వచ్చేసరికి బి కాంప్లెక్స్ లాగా ఉంటుంది, చాలా విటమిన్స్ కావాలి బిలో. సో ఏ వల్ల మీ అందరికీ తెలుసు, కంటి చూపలు మీకు అందరికీ తెలుసు, స్కిన్ అని తెలుసు. ఏకి ఏం తినాలి? క్యారెట్, పప్పాయలు ఇలాంటివి తినాలి, అంటే కలర్ మనకి ఆరెంజ్ రంగులో ఉన్న కలర్స్లో తినాలి. బి అంటే బి కాంప్లెక్స్, B1, B2, B6, B12, సైనోకోబాలమిన్ ఇలా చాలా వస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఇందాక నేను చెప్పానే చిరుధాన్యాలు, పొట్టు తీయని వాటిల్లో మొత్తం ఈ బి కాంప్లెక్స్ విటమిన్ అంటూ ఉంటుంది. ఎవరికైనా ఇక్కడ చీలుతున్నాయి, ఈ చిగుళ్ళు చీలుతున్నాయి అంటే అది బి కాంప్లెక్స్ రైబోఫ్లేవిన్ యొక్క డెఫిషియన్సీ, B6 రైబోఫ్లేవిన్ యొక్క డెఫిషియన్సీ అది. సో తెల్ల మచ్చలు వస్తున్నాయి పిల్లవాడికి తెల్లవి అంటే కూడా అది కూడా B12 డెఫిషియన్సీ వల్ల వస్తుంది. సో కాబట్టి మనకు అందరికి కూడా కామన్గా ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ఎవ్వరు చెక్ చేసుకున్నా కూడా ఏదైనా ఒక విటమిన్ తక్కువ ఉంటుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ప్రతి ఒక్కరు టెస్ట్ చేసుకున్నా B12 తక్కువ ఉంటుంది. మనకు B12 మన ఆహార పదార్థాల నుంచి, మన భూమిలో నుంచి సారం వెళ్ళిపోయి B12 అసలు కంప్లీట్గా మన ఆహార పదార్థాలలో లేదు అసలు. సో నాన్ వెజ్ తినే వాళ్ళలోనైనా కొంచెమో ఉంటుంది, కానీ వెజిటేరియన్స్ అసలు B12 అనేది లేదు మన ఫుడ్స్లో. సో ఈ B12 ఎవరైనా కూడా ఖచ్చితంగా B12 ఇంజెక్షన్స్ వేసుకోవాల్సిందే, నాతో సహా. నేను కూడా వెజిటేరియన్, నాతో సహా B12 ఇంజెక్షన్స్ వేసుకోవాల్సిందే. మీ అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు ఒక సిమ్టమ్ని, మీకు ఇప్పుడు రిలేట్ అవుతుంది నేను చెప్తే. పిల్లలలో కూడా ఉన్నట్టుండి రాత్రి పిక్కలు పట్టేస్తూ ఉంటాయి నిద్రలో, ఉన్నట్టుండి వేరే ఇట్లా వంకర్లు పోతూ ఉంటాయి, ఉన్నట్టుండి చిన్న ఇట్లా మజిల్ కదిలినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరికీ B12 డెఫిషియన్సీ ఉన్నట్టే లేక మీరు టెస్ట్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది B12 డెఫిషియన్సీ ఉందా లేదా అని. మనకు 290 to 1200 వరకు ఉండాలి, 160, 150, 140లో ఉంటుంది అందరికీ. సో ఇది ముందు అందరం చెక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఉన్న అందరు ప్రతి ఒక్కరికి కూడా, జెంట్స్ ఆర్ లేడీస్ ఎవరికైనా కూడా. సో ఈ తర్వాత బి కాంప్లెక్స్ అయిపోయింది. సి విటమిన్ మీకు తెలుసు, నిమ్మలో, ఉసిరిలో అన్నింటికంటే బెస్ట్ ఉంటుంది, జామకాయలో ఉంటుంది. సి విటమిన్ ఎందుకు కావాలి? మనకి ఇమ్యూనిటీ ఇస్తుంది. మనకి సింథసిస్ ఏదైతే బ్లడ్ సింథసిస్ జరగాలో, బ్లడ్ బాడీలోకి మనకు కావాలి అంటే సి విటమిన్ ఖచ్చితంగా కావాలి. మీ అందరికి గ్రాస్పింగ్ కావాలి, అబ్జర్వ్ కావాలి అంటే సి విటమిన్ కావాలి. డి నెక్స్ట్ మనందరికి దృఢత్వానికి కావాలి, బోన్స్కి, మజిల్స్కి. ఆ డి వచ్చేసి మీకు ఎండలో చాలాసేపు 11:30 to 12 ఎండలో చాలా ఎక్కువగా ఉంటుంది డి విటమిన్. అందరూ మార్నింగ్ ఎండ అంటారు, కానీ మార్నింగ్ ఎండలో వేరేటివన్నీ ఉంటాయి. మనకు ఖచ్చితంగా డి కావాలి అంటే ఇక్కడ కూడా చాలా మందిలో కూడా డి తక్కువగా ఉంటుంది, ఇక్కడ కూడా చాలా మంది నాతో సహా. సో డి మనకి 30 నుంచి 100 లోపల కావాలి, 100 కంటే ఎక్కువ ఉండకూడదు, 30 కంటే తక్కువ ఉండకూడదు, 20 కంటే తక్కువ ఉంటే ఎక్కడ పడితే అక్కడ ఎముకలు ఎగిరిపోతాయి. తొందరగా కొంతమందికి పడితే ఎముకలు ఎగిరిపోతుంటాయి, వాళ్ళకి డి ఖచ్చితంగా తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఇది డి విటమిన్ యొక్క చాలా ఇంపార్టెన్స్ ఉంది. అట్లాగే ఈ మీ అందరికీ తెలుసు, ఈ మనకి అన్ని కన్నులకు కానీ, స్కిన్ కానీ, మన ఇమ్యూనిటీ కానీ కావాలి. ఇవి అనేది పొద్దుతిరుగుడు విత్తనాలలో, తర్వాత ఇలాంటివన్నీ కుసుమ గింజలు మనకు దొరుకుతూ ఉంటాయి. సో ఇలా గింజలలో, నువ్వులు గింజలలో ఎక్కువగా ఉంటుంది ఈ విటమిన్. అది తక్కువైతే మనకు చేపలాగా ఇవి ఉంటాయి, చేపలో చాలా ఎక్కువ ఉంటుంది ఈ విటమిన్. సో అది మనకు చేపలాగా టాబ్లెట్స్ దొరుకుతాయి ఈ విటమిన్కి ఎల్లోగా, అవి కూడా వేసుకోవచ్చు. అలాగే మనకి కే ఎందుకు కావాలి? రక్తం కట్టడానికి కావాలి, కొయాగ్యులేషన్ అంటారు. అది మనకి క్యాబేజ్ లాంటి, క్యాలీఫ్లవర్, క్యాబేజ్ లాంటి వెజిటబుల్స్లో ఉంటుంది కే విటమిన్. సో ఇంతవరకు మన విటమిన్స్ గురించి తెలుసుకున్నాము. మినరల్స్ వచ్చేసి ఇంపార్టెంట్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఐరన్, కాల్షియం, సో మనకి ఇంకా జింక్, తర్వాత కాపర్. సో ఇవి చాలా ఇంపార్టెంట్. సో మనకి ముఖ్యంగా మన లేడీస్ దగ్గరకు వచ్చేసరికి ఐరన్ చాలా ఇంపార్టెంట్ అంటారు. ఐరన్ వచ్చేసి మనకి ఐరన్, కాల్షియం రెండు కూడా మనకి ఉండేది ఏకైక ఒకటి ఏదైనా ఉందంటే నువ్వులు. అందుకే మనకి పండగలప్పుడు నువ్వుల పిండి ఖచ్చితంగా పెట్టుకుంటాం. దీంట్లో ఐరన్, కాల్షియం రెండు ఉండి మంచి ఫ్యాట్స్ ఏదైతే ఉంటాయో దాంట్లో ఉంటాయి. సో కాబట్టి ఇది మనము ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. అట్లాగే మనకి ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళకి ఆకుకూరలలో చాలా, మనకి గోంగూర కానీ, చుక్కకూర కానీ, తర్వాత బచ్చలాకులలో చాలా ఐరన్ ఉంటుంది. దాని తర్వాత మనకి ఐరన్, కాల్షియం ఇంకా చాలా ఇంపార్టెంట్. ఐరన్ ఎంత ఇంపార్టెంట్, కాల్షియం కూడా అంతే ఇంపార్టెంట్. కాల్షియం వచ్చేసి మనకి పాలకూరలో ఎక్కువగా ఉంటుంది. ఇందాక చెప్పినట్టు నేను రాగిలో చాలా ఎక్కువ ఉంటుంది కాల్షియం, సజ్జలలో ఐరన్ ఎక్కువ ఉంటుంది, రాగులలో కాల్షియం, ఐరన్ ఎక్కువ ఉంటుంది. మనం అందరూ రివర్స్ చెప్తాం మన దగ్గర. సో మీరు ఆల్రెడీ వెరిఫై చేసుకోవచ్చు, మీరు గూగుల్కి వెళ్ళైనా కూడా. సో ఇది కాకుండా మనకి జింక్ మన పిల్లలకి చాలా అవసరం. పొట్టిగా ఎందుకు అవుతుంటారంటే జింక్ లోపం ఎక్కువ ఉన్నప్పుడే పొట్టి అవుతుంటారు. ఆ మధ్యలో మన గవర్నమెంట్ కూడా జింక్ 45
జింక్ సప్లిమెంట్స్ ఇస్తారు. మనకి ఏదైతే సిరప్ ఇస్తారో ఆ సిరప్లో కూడా జింక్ ఉంది, ఎలాగ ఇస్తారు ఆకలి కావడానికి కూడా, బట్ జింక్ చాలా అవసరం. అట్లాగే మనకి ఇందాక నేను చెప్పినట్టు కాపర్ కూడా మన బాడీలో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దీనికోసం మనం ఏమి స్పెషల్గా అవసరం లేదు. మనకి మనం తాగే వాటర్లో మంచినీళ్ళలో కాపర్ ఏదైనా ఇంత గ్లాస్ కానీ ఇంత ఏదైనా చెప్పు కానీ వేసుకొని 6 hours తర్వాత ఆ వాటర్ని తాగినా మనకి బాడీలో కాపర్ వెళ్ళిపోతుంది. సో ఈ మధ్య ఎవరికి తెలియదు చాలా ఇంపార్టెంట్ మినరల్ అందరూ మిస్ అవుతున్నాం ఇక్కడ ప్రతి ఒక్కరూ, అది మెగ్నీషియం. మెగ్నీషియం అనే మినరల్ మనకి టెస్ట్ చేస్తే ఉన్నట్టే కనపడుతుంది, కానీ మన బాడీకి 40% మెగ్నీషియం కావాలి. ఆ మెగ్నీషియం మనకి బోన్కు కావాలి, బ్లడ్ కావాలి, అట్లాగే మన ఎముకలకు కావాలి, అన్నిటికీ ఆ మెగ్నీషియం చాలా అవసరం. చాలా సింథసిస్ అంతా విటమిన్ డి తీసుకో, కే తీసుకో, ఇవన్నీ సింథసిస్ కావాలంటే మెగ్నీషియం కావాలి. కానీ మనకి ఎక్కడ మెగ్నీషియం ఇంపార్టెన్స్ చెప్పరు ఇక్కడ. సో ఈ మెగ్నీషియం నేను ఏదైతే చెప్తున్నానో అది సప్లిమెంట్స్ రూపంలో దొరుకుతుంది, కానీ ఎప్సమ్ సాల్ట్ అప్పుడు దొరుకుతుంది మనకి. మెగ్నీషియం లోపలికి వేసుకునే దానికంటే కూడా మనకి బాడీ ద్వారా ఎక్కువ అబ్జర్వ్ అయిపోతుంది. మనకు ఇంత వాటర్ టబ్లో వాటర్లో అంత మెగ్నీషియం సల్ఫేట్ అని మనకు అంగళంలో దొరుకుతుంది, ఆయుర్వేదిక్ అంగళంలో. ఆ మెగ్నీషియం సల్ఫేట్ని అంతా మనం మీద టబ్లో వేసుకొని కాలు పెట్టేస్తే, వీక్లీ 1 సర్ఫైస్ పెట్టేస్తే ఆ మెగ్నీషియం అనేది మన అనికాల ద్వారా ఉన్న రంధ్రాల ద్వారా మనకి బాడీకి అబ్జర్వ్ అయిపోతుంది. సో దానివల్ల కూడా అప్పుడప్పుడు మన నెలకు ఒకసారి, పౌర్ణమి రోజు కానీ అలా నెలకు ఒకసారి మనం వాటర్లో వేసుకొని, అంత మెగ్నీషియం సల్ఫేట్ వాటర్లో వేసుకొని బాగా కలుపుకొని స్నానం చేసినప్పుడు కూడా బాడీ అంతా కూడా మెగ్నీషియం అంతా వంటపడుతుంది. దాని తర్వాత ఖచ్చితంగా కొబ్బరి నూనెతో మనం మళ్ళీ పొడి చేసుకున్నాం, కొబ్బరి నూనె పట్టించుకోవాలి బాడీకి అంతా, లేకుంటే మొత్తం కొవ్వులు వచ్చేస్తుంది. సో ఇది మెయిన్ మినరల్స్, విటమిన్స్ మనకు కావాల్సినవి. సో ఈ నాలెడ్జ్ మీరు ఎవరికైనా ఉండిందా? ఇంత క్లియర్ నాలెడ్జ్. సో ఇది మన సిడిపి కూడా సూపర్వైజర్ వంట పట్టించుకొని మన నాలెడ్జ్తో కొలిస్తే మనకు తక్కువ ఉంటుంది. సెప్టెంబర్ మీటింగ్లో కనీసం 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వాళ్ళని బ్రష్ అప్ చేయాలి. సో ఇప్పుడు మనకి రెండు మనం అడ్రస్ చేయాలి పిల్లలలో, ముఖ్యంగా పిల్లలలో గర్భవతుల దగ్గరకు రాకుండా. పిల్లలలో మనం స్టంటింగ్ అడ్రస్ చేయాలి, అండర్ వెయిట్ అడ్రస్ చేయాలి. వేస్టింగ్ అంతా కూడా అదే, స్టంటింగ్ అండర్ వెయిట్ మనం అడ్రస్ చేయాలి. పొట్టి పిల్లలు ఇది మన చేతిలో ఉంది. డిఎన్ఏలో ఎంతైతే హైట్ ఉంటుందో వాళ్ళ డిఎన్ఏ ప్రకారం వాళ్ళ జెనెటిక్గా అంతకంటే కూడా మనం 2 inches పెంచవచ్చు. వాళ్ళకి ఉన్న దానికంటే కూడా మనం 2 inches పెంచవచ్చు. సో దీనికి వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే మనం ప్రోటీన్ ఫుడ్ బాగా ఇవ్వాలి. ఎనర్జీ కంటే కూడా ప్రోటీన్ ఫుడ్ బాగా ఇవ్వాలి. ఇందాక చెప్పిన గుగ్గులు చెప్పాను కదా, పుట్టగొడుగులు, గుగ్గుళ్ళు, మటన్లు, చికెన్లు, పాలు, అలాగే ఇవన్నీతో పాటు ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ చేసేది ఉంది. వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ బాగా జంపింగ్ చేయాలి. మన కింది నుంచి ఏదైతే నర్వ్స్ ఉన్నాయో అవి స్టిమ్యులేట్ కావాలి. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నాతోనే ఉంది. ఇక్కడ చాలా మందికి తెలిసి ఉండొచ్చు. నాకు ఒక అమ్మాయి కూతురు ఉంది. ఆ అమ్మాయి 8వ తరగతిలో నన్ను వాళ్ళ స్కూల్ వాళ్ళు జెండా ఎగరడానికి పిలిచారు. జెండా ఎగరడానికి నేను వెళ్ళినప్పుడు మా అమ్మాయి ప్రేయర్లో 8వ తరగతి చదువుతుంది, ముందు నిలబడింది. జనవరి 26 నన్ను పిలిచారు. ప్రేయర్లో ముందు నిలబడింది. నాకు చాలా అవమానం అనిపించింది. అంటే ప్రేయర్లో ముందు నిలబడిందంటే సంబరపడాలని మీరు అనుకుంటారు, కానీ కొట్టాము కాబట్టి ముందు నిలబెట్టారు. నేను అంత పొట్టిగా లేదు, మా హస్బెండ్ 6 feet హైట్ ఉంటారు, కానీ అమ్మాయి పొట్టిగా స్కూల్లో ముందు నిలబడింది. సో నాకు చాలా అవమానం అనిపించింది, చాలా ఛాలెంజ్. ఇంట్లో చూసినప్పుడు నాకేమంత పొట్టి అనిపించాలి. కంపారిటివ్లీ నేను వెళ్ళినప్పుడు స్కూల్కి నాకు పొట్టి అనిపించింది. సో నేను ఒక 6 months టార్గెట్గా పెట్టుకున్నాను. 6 monthsలో సమ్మర్ హాలిడేస్లో ఆమె అయిపోయి వెళ్ళేసరికి ఆమె ప్రేయర్లో వెనక నిలబడింది. ఇప్పుడు ఆమె హైట్ 5 6. సో ఇది ఊరికే ఏం రాలేదు. సో నేను చాలా ఫోకస్డ్గా కలిగి న్యూట్రిషన్ అందించడం వల్ల, ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇవ్వడం వల్ల, జంపింగ్ రోజుకి 100, 200, 300, 400 అలా చేయించడం వల్ల, డేబెట్ ఒకటే 500 చేయించకూడదు, 20, 30, 40, 50 అలా చేయించి పెంచుకోవడం వల్ల తను ఫాస్ట్గా గ్రోత్ పెరిగిపోయింది. సో ఇలా మన పిల్లల చేత ఎక్సర్సైజ్ అనేది నేను అన్ని ఏమైతే చెప్పానో అన్నిటికంటే ముఖ్యంగా ఎక్సర్సైజ్ లేకపోతే బాడీకి వాకింగ్ కానీ, యోగా కానీ, ఇంకా ఎనీ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్, మీరు డాన్స్ చేస్తారా, జిమ్ చేస్తారా, ఎనీ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ లేనప్పుడు మన పోషకాలు, ఆక్సిజన్ మనకు జనరేట్ అవ్వదు. ఆక్సిజన్తో పాటే మనకు మన పోషణ అంతా మన కండరాలకు కానీ, మన గుండెకి కానీ, మన లివర్ కానీ వెళ్ళాలి అంటే రక్తంలో మనకు ఆక్సిజన్ శాతం బాగున్నప్పుడు మాత్రమే మన న్యూట్రియంట్స్ని మన బాడీలోకి తీసుకెళ్తుంది. సో ఈ ఆక్సిజన్ లేకుండా మనం ఎన్ని తిన్నా కూడా వేస్ట్ ఏమని. సో అందుకనే మేము ప్రీ స్కూల్ విద్యను ఎందుకు పెట్టాం స్కూల్స్లో అంటే, వాళ్ళని ఎగిరించి, దుంకించి, ఆడించి చేస్తే వాళ్ళకి కావాల్సిన ఎక్సర్సైజ్ వస్తుంది. పరిగెత్తించి చేస్తేనే మనకు ప్రీ స్కూల్ విద్యను మనం పెట్టింది.
ఎగిరితే ఆకలి అవుతుంది బాగా వాళ్ళకి. నువ్వు కూర్చో, నీకేం ఆకలి కాదు, నువ్వు పడుకో, నీకేం ఆకలి కాదు. ఎగిరిస్తే కాసేపటికి ఆకలి అవుతుంది. సో ఈ కార్యక్రమం చేయకుండా మనం ఎన్ని చేసినా కూడా పిల్లలు బరువులు ఎత్తులు పెరగదు. సో ఇది మనం మెయిన్గా చేయవలసిన యాక్టివిటీ.